వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను ఈరోజు పుదీనాకు పచ్చడి చేస్తున్నాను. పుదీనాకు పచ్చడి ముందుగా నేను కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ కారాన్ని బట్టి తీసుకోవాలి. 20 తీసుకున్నాను ఎండుమిర్చి, చింతపండు కొంచెం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 100 గ్రామ్స్ ఆయిల్, పచ్చడికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు తీసుకున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టిన చింతపండు తీసుకున్నాను. తర్వాత బాణలిలో మెంతులు దోరగా వేగించాలి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను మెంతులు నేను. దోరగా వేగించి చల్లారినాక పొడి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకోవాలి. వాటిని కూడా దోరగా వేగించి చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలి. అవి వేగినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్ వేసి వేగించాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు అవి వేసి వేగించాలి. చల్లారినాక వాటిని మిక్సీకి వేసుకోవాలి. అదే బాణలిలో పుదీనాకు వేసుకొని వేగించాలి. ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్న దాంట్లోనే పుదీనాకు, ఆ పచ్చడికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఆల్రెడీ నేను పొడి చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వేయాలి. ఆల్రెడీ నేను నానబెట్టిన చింతపండు వేసుకున్నాను. పచ్చడి గట్టిగా ఉంటే మీరు వేడి నీళ్ళు చల్లారినాక మీరు కొంచెం వేసుకొని మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టుకున్న పచ్చడిని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపులో 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేయాలి. ఆ పోపు దినుసులు వేడెక్కినాక
2 చిన్నులపాయలు తీసుకోవాలి, తొక్కు తీసినవి. అవి వేగినాక నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడిని కూడా తాలింపులో వేయాలి. 1 మినిట్ కలిపెట్టుకొని చల్లారినాక ఒక గాజు సీసాలు పెట్టుకోవాలి. 4-5 మంత్స్ అయినా కూడా పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది, పుదీనాకు పచ్చడి.